వరంగల్ నగరంలోని ఉర్సు కరీంబాదలో 41, 42 డివిజన్లో శ్రీ నాగవేంద్ర స్వామి దేవాలయానికి రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ నూతన పాలకవర్గాన్ని నియమించారు. ఈ సందర్భంగా చైర్మన్ తోట నర్సయ్య లింగం మరియు కార్పొరేటర్ పోషాల పద్మ మాట్లాడుతూ ఉర్సు శ్రీ నాగవేంద్ర స్వామి దేవాలయ అభివృద్ధికి నూతన కమిటీ డైరెక్టర్లుగా వీల సారంగం సద్య, ఈదుల లావణ్య, వండ్లకొండ జగన్నాథం, వనం వేణు, శంకేసి అనిల్ కుమార్లను నియమించారు. ప్రమాణ స్వీకారం చేసి కమిటీని శాలువతో కప్పి ఆహ్వానించారు. ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలుపుతూ నాగవేంద్ర స్వామి దేవాలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి కొరత లేకుండా ఆధ్యాత్మిక మనసుతో వచ్చే భక్తులకు ఎలాంటి భంగం కలగకుండా అనర్థాలు తావు ఇవ్వక ఎలాంటి రాజకీయాలు ఆలయంలో చేయకుండా భక్తి శ్రద్ధలతో ఆలయ అభివృద్ధికి కృషి చేయాలంటూ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మరియు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గోపాల్, నవీన్ రాజ్, మాజీ కార్పొరేటర్ కత్తెరశాల వేణు, కనకదుర్గ గుడి చైర్మన్ మీసాల ప్రకాష్, ఇలయావత్ అత్తర్, బత్తిని నిఖిల్, ఈదుల భుక్షపతి తదితరులు పాల్గొన్నారు. మా నాన్నగారు కోట రామచంద్రం గారు ఇక్కడ చెరువు కట్ట మీద ఉన్నటువంటి పుట్టని మొక్కుంటే అతనికి మంచి జరిగిందని గుడిని ప్రారంభించారు. దినదినంగా అభివృద్ధి చెందుతూ ఈ తూర్పు నియోజకవర్గంలో అతిపెద్ద గుడిగా దీన్ని పేర్కొనవచ్చు. మరి ఇప్పుడు సురేఖ గారు 2 కోట్ల రూపాయలు ఈ టెంపుల్ డెవలప్మెంట్కి కూడా శాంక్షన్ చేసినందుకు టెంపుల్ పక్షాన కృతజ్ఞతలు చెప్తున్నాం. ఈరోజు నూతన ధర్మకర్తలు ప్రమాణ స్వీకారం చేశారు. సంతోషం. నాగేంద్ర స్వామి దేవాలయం అంటే ఈ దేవాలయానికి హైదరాబాద్ నుండి కానీ చాలా దూర ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ పూజలు జరుపుకుంటారు. మరి ఇక్కడికి అందరికీ డైరెక్ట్ రావడం కూడా నిజంగా కూడా నాగేంద్ర స్వామి ఆశీస్సులు డైరెక్టర్లకు ఉన్నట్టుగానే భావించాలి. దాంతోపాటు దేవాదాయ శాఖ మంత్రి మన కొండ సురేఖ మేడం గారు కూడా ఈ టెంపుల్కు ఫండ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. త్వరలో కూడా ఇప్పుడు ఈ టెంపుల్ని ఇంకా డెవలప్ చేయడానికి ఆమె రానున్న రోజుల్లో రాబోతున్నారు. మరి ఇక్కడ తోట రామచంద్రం కొడుకు నరసింహలింగం దీనికి చైర్మన్. వాళ్ళ హయాంలో ఇక్కడ ఈ టెంపుల్ స్టార్టింగ్ నుండి కూడా అభివృద్ధి జరగడం, ఈ టెంపుల్ను స్థాపించడం, ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లను కూడా వాళ్ళ ద్వారా ఇక్కడ జరగడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఇంకా కొద్ది రోజుల తర్వాత ఈ టెంపుల్ కూడా ఇక్కడ మార్చడం జరుగుద్ది. ఇక్కడ ఫ్లోరింగ్ చేయడం జరుగుతుంది మేడం ద్వారా, సురేఖ మేడం ద్వారా. మరి ఆమె చాలాసార్లు విజిట్ చేసి ఇక్కడ అభివృద్ధి చేయడానికి కూడా కంకణం కట్టుకొని అన్ని దేవాలయాలను కూడా చేయడం జరుగుతుంది. మరి ఈరోజు డైరెక్టర్ అందరూ కూడా సిద్ధశుద్ధితోటి పనిచేసి రేపు అభివృద్ధి జరిగే విషయంలో కూడా ధర్మకర్తలు కూడా ముందుండాలని కూడా కోరుకుంటున్నారు. మరి ధర్మకర్తలందరూ కూడా ఇప్పుడు ఏంటంటే ఒకటి సంజ, ఒకటి లావణ్య, ఇంకొక మెంబర్ హనీలు, వనం వేణు, వండ్లకొండ జగన్నాథం, ఈ 5 మెంబర్స్ ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. మరి 5గురికి మీ అందరు ఆశీస్సులు ఉండాలని కూడా, భగవంతుని ఆశీస్సులు ఉండాలని కూడా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇటు తోట నరసింహలింగం కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఫెయిర్ మీడియాకు స్వాగతం. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి. ప్రతి అప్డేట్ల కోసం బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము.